7, 6, 5, 4, 3, 2, 1. వనపర్తి డిఎస్పీ జోగుల చెన్నయ్య గారి అమృతహస్తాలతో ప్రారంభించబడిన లఘు చిత్రం మాయి ఆడపిల్ల జీవితం. ఇది పాలమూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఇక్కడ నివసించే ఒక సాధారణ రైతు కుటుంబంలోని అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఇక తెరపై చూద్దాం. వస్తే కదా ఆడిపించుకుందాం. సరేనే. అక్క అక్క నేను ఆడతాను అక్క. అక్క నేను ఆడతాను అక్క. నేను ఆడే ఆట కాదురా, మన సూర్యుతో ఆడుకో. అవే మనం కుంటికి చాడదామే. సరేనే, అయితే అప్ప చప్పట్లు వేసుకుందామే. నాది పంట అయిందే. అనుష నా ప్రాణం. నా ప్రాణం జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఏందిరా ఊరికే కొట్లాడుకుంటున్నారు? కొట్లాడుకోకండి, ఊరుకోండి. ఆ పిల్లలేదో కొట్లాడుకుంటున్నారు చూడు. ఎందుకురా కొట్లాడుకుంటారు? అయ్యో ఎందుకురా, ఎందుకంత కొట్లాడుకుంటున్నారు? ఎప్పుడు కొట్లాడవేనా? చదువు లేదు, సంధ్య లేదు. ఏం కొట్లాడతారో ఏదో. అమ్మ ఆడుకోవడానికి వెళ్తున్నా, మళ్ళొస్తా. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు ఆటలేనా? ఇంకేం పని లేదా? మీరు రావడం, దాన్ని తీసుకుపోవడం ఇదే పనా? చదువొద్దా? రండి, లోపల రండి, అందరు లోపల రండి. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్. అందరూ బాగా చదువుతున్నారా? చదువుతున్నాం సార్. వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ అయితే మిమ్మల్ని ఇంటికి పంపిస్తా. సరే సార్. అనూష,
సార్? నీ ఒక్కదానికి స్పెషల్ క్లాస్ ఉంటుంది. అందరికీ లేనిది నాకు ఒక్కదానికి ఎందుకు సార్? ఈ మధ్య చదువులో నువ్వు బాగా వెనకబడి ఉన్నావు, అందుకే నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను. సరే సార్. సాయంత్రం ఇదే క్లాసులో ఇక్కడికే రావాలి. ఎందుకోనే సార్ మనల్ని సాయంత్రం క్లాస్కి రమ్మన్నారు. వచ్చావా? వచ్చాం సార్. కూర్చో. స్పెషల్ క్లాస్ ఎందుకు సార్? నువ్వు 10th పాస్ అవ్వాలి కదా, నేను చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలి సార్? ఇంతలా అడుగుతున్నా నీకు ఇంకా అర్థం కాలేదా? మీరిద్దరూ బయటికి వెళ్ళండి, నేను తన క్లాస్ తీసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంతగా అడుగుతున్నా నీకు ఇంకా అర్థం కాలేదా? ఏమైంది అనుష? ఒక తండ్రి లాంటి వ్యక్తి అలా ఆలోచించడం తప్పు కాదా? మన స్నేహితుడు సురేష్ మనం అతనికి చెప్దాం. వద్దువే, అందరు ఎగతాళి చేస్తారు, నా పరువు పోతుంది. బాగున్నావా సురేష్? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను ఉద్యోగంలో చేరాను. నువ్వు? నేను కాలేజ్ చేస్తున్నాను. కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ అసలు అనూష, నువ్వు నా ప్రాణ స్నేహితురానివి. నువ్వంటే నాకు ప్రాణం. నీకెలాంటి ఇబ్బందులున్నా నాకు చెప్పాలి, సరేనా? సరే. తినమ్మా. నేను తింటానులే అమ్మా. ఇది కొంచెం తినమ్మా. ఉమ్. అమ్మా, నువ్వు మంచిగా చదువుకోవాలి, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంచిగా చదువుకోవాలని తిరుపతికి వెళ్ళి ఆ భగవంతుని మొక్కుకొని వచ్చినా. కాబట్టి నువ్వు మంచిగా చదువుకొని ప్రయోజకురాలు బాబు, సరేనా? నా బిడ్డ మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ఇది బాగా చదివి పై చదువులకి విదేశాలకు కూడా వెళ్తుంది. అంతే కదమ్మా? బాగా చదువుకోవాలి. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అక్క నువ్వు బాగా చదవాలక్క, మంచిగా చదవాలి, సరేనా? చాలమ్మా. పెట్టుకోమా. కొంచెం అమ్మా, కొంచెమే కొంచెమే. నాకొల్లా. బాబు నీకు? వద్దమ్మా, నాకు చాలు. మనకి ఈసారి పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు ఇబ్బందిగా ఉంది. కూలీలకు డబ్బులు ఇవ్వటం లేదని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాకేం చేయాలో అర్థమైతా లేదు. మనకి కష్టాలు ఎప్పుడూ ఉండేవే, అది మామూలే. ఈ సమాజంలో ఉండే ప్రతి వాళ్ళకి కష్టాలంటూ ఉంటాయి కదండి. కానీ మన ఈ కష్టాలు ఏమి పిల్లలకి తెలియకుండా పెంచాలండి. నేనైతే అదే కోరుకుంటున్నానండి. నాకు అంతే చాలు. అమ్మా నాన్నలు నాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంత కష్టమైనా సరే బాగా చదివి ఉద్యోగం చేసి వాళ్ళ పేరు నిలబెట్టాలి. అరే మామా, ఆ అమ్మాయి చూడు మామా, ఏం అందం ఉంది మామా. ఎవరు? మీ అన్నవి. అటు చూడరా. ఈరోజు క్లాస్ బాగా చెప్పారు కదా? అమ్మాయి అంటే అలా ఉండాలి. ఆ నడుము, ఆ నడక అప్సరసలా ఉంది. ఏమంటారా? అందం అంటే ఇదిరా, చూడండిరా. ఏ పాపా, నీ పేరేంటి? అనుష. ఆహాహా, అనూష, నీ పేరొక్కటే కాదు, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఏడవకి, సురేష్ కి చెప్దాం. వద్దు రాదా, సురేష్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఫోన్ చేద్దాం. హలో సురేష్, ఎక్కడున్నా? కాలేజ్ దగ్గరికి రా. ఏం జరిగింది? సురేష్ ఇందాక అనుషను రాజించేశారు. ఎవరు? వాళ్ళే. మామా, ఆ అమ్మాయి వేలు పెట్టి చూపిస్తుంది మామా. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయే. హీరో వస్తున్నట్టు చూడనా?
ఏయ్, నువ్వేమైనా పెద్ద హీరోవా? ఏంట్రా చూపేంట్రా? ఆ? ఏంటి నువ్వు ఇలా చేయడం తప్పు కదన్నా. అనుష నీ లవ్వరారా? అనుష నీ క్లాస్మేట్ ఆరా? ఏంటి నీకెందుకురా అంత పౌరుషం? ఆ? వద్దు వెళ్దాం రా శిరీష్, ఈ ఒక్కసారికి నా మాట ఏయ్, విను. ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నా. నీ సంగతి తర్వాత చూస్తా. ఖబర్దార్! అన్నా వాడు వస్తున్నాడన్నా. చెప్పురా. అన్నా వాడు బయలుదేరిందన్నా. కొడుకు దొరికిండ్రా, అని నరికి పారేస్తా. ఆ? ఏయ్, మీరు ఫాలో చేయండి రా. ఏయ్, దిగురా, దిగు. నీ చెల్లెల్ని ర్యాగింగ్ చేసినారా? నీ ఇంటి పక్కల వాళ్ళని ర్యాగింగ్ చేసినారా? నీ లవ్వర్ని ర్యాగింగ్ చేసినానా? నీకెందుకురా అంత రోషం? చూస్తారేంటన్నా, తీసుకుపోదాం పాండవిని. ఏయ్, కొట్టుకుంట్రా, కొట్టుకుంట్రా. ఏయ్, ఆగు, ఆగురా. ఏయ్, ఆగు. ఏయ్, ఆగురా. ఏం తల్లి! ఏయ్! వద్దు బాబు, దండ పెడతా బాబు. ఎవ్వరి జోలికి వెళ్ళను బాబు. దండ పెడతాను బాబు, దండ పెడతా. నేను ఎవ్వరి జోలికి వెళ్ళను బాబు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అన్న కాలేజ్ లో కొందరు ఆకతాయిలు ర్యాగింగ్ చేశారన్నా. ఎవడు వాడు? ఎప్పుడమ్మా నిన్ను ర్యాగింగ్ చేసింది? ఎప్పుడమ్మా చెప్పమ్మా. పొద్దున కాలేజ్ దగ్గర నువ్వు ర్యాగింగ్ చేయడం నేను చూశానన్నా. చూసావా? ఇప్పుడెందుకన్నా తలదించుకున్నావు? చేసేటప్పుడు ఉండాలి ఆ పని. ఇంకెప్పుడు చేయనమ్మా, తప్పైందమ్మా. ఈ ఒక్కసారి క్షమించమ్మా. హలో సురేష్, బాగున్నావా? నమస్తే. బాగున్నావా? చెప్పు. సురేష్, నేను చాలా మారిపోయాను. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. సరే, చాలా మారిపోయాను. నేనిప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళటం లేదు. సరే. నన్ను మనిషిగా మార్చావు సురేష్. థ్యాంక్ యూ. సరే సరే సురేష్, సరే, తప్పకుండా. నీకు ఎలాంటి సాయం కావాలన్నా ఈ ఫ్రెండ్ ఉన్న సంగతి మర్చిపో. సరేనా? అలాగే అలాగే. అనుష,
నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఒకసారి ఈ నా నంబర్ తీసుకోవా? ఏమండి పాపకు ఒకసారి ఫోన్ చేయరా? చాలా రోజులైంది కదా, తను కూడా చేయలేదు, మనము చేయలేదు. చేస్తాను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో హలో నాన్న. హలో అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను నాన్న. ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు నాన్న, బానే ఉన్నాను. సరే ఒకసారి మీ అమ్మ మాట్లాడుతుందంట, మాట్లాడు. ఇవ్వు నాన్న. హలో అనుష, బాగున్నావా? బాగున్నా అమ్మా. సరే తమ్ముడు మాట్లాడతాడంట. అవును, అలా ఉన్నావేంటి అనుష? రమ్మంటావా మమ్మల్ని? ఏం వద్దులే అమ్మా. సరే తమ్ముడు మాట్లాడతాడంట. అక్క బాగున్నా అక్క? బాగున్నా చిన్న, బాగున్నావా నువ్వు? బాగున్నా అక్క. హే, మీ అమ్మకి ఎవరా మాట్లాడుతుంది, నువ్వు తిరిపో, వెళ్ళు. సరే అనుష, మరి ఎప్పుడు వస్తున్నావు? పండక్కి వస్తానమ్మా. అవునా, సరే సరే. అనుష, మీ నాన్న ఏమైనా పంపించమంటావా? ఏం వద్దులే అమ్మా. సరేనమ్మా, ఉంటాను. ఇవ్వు. పాప ఏమని చెప్పింది? బానే ఉన్నానని చెప్పిందండి. బాగుందని చెప్పిందా? చాలా రోజులైంది కదా ఏం ఇక్కడి నుంచి వెళ్ళి. పర్లేదండి. మన మీద బెంగ పెట్టుకుందేమో. ఒకసారి చూసేద్దామా? చూసేద్దాం. ఒకసారి హైదరాబాద్ వెళ్దాం. సరే సరే, వెళ్దాం. పోదాం. ఇద్దరు మన వెళ్దాం. పంట పొలాలు పనులవగానే ఒకసారి తీరిక చేసుకుని పోయేద్దాం. సరే సరే, ఇద్దరు సరే. వెళ్దాం. నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నేను నిన్ను అన్నలా అనుకున్నాను. దయచేసి నన్ను వదిలే. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇక నా వల్ల కాదు టార్చర్ భరించటం. ఈ చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఊరు వెళ్ళిపోతాను. హలో సురేష్. హలో. ఎలా ఉన్నావు? నేను ఊరు వెళ్తున్నాను. నిన్ను కలవాలి సురేష్. ఓకే, వస్తున్నావా? సరే. ఏమండి, ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. నా తాన పైసలు అయితే ఏం లేవు, డబ్బులు లేవు, గిబ్బులు లేవు. ఎన్ని రోజులు పైసలు తేవాలి? ఇంటికి వస్తే డబ్బులు డబ్బులు లేవంటే డబ్బులు డబ్బులు. ఎట్లాగండి? సంసారం నాతోని ఎట్లా కాదు, నా దగ్గర పైసలు లేవు. మీరే అట్లా నేనేం చేయాలి? మాట్లాడితే నేనేం లే, 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 లే. సరే, అంత పదండి, మొత్తం వెళ్ళిపోదాం, ఎండిపోయినది. నేనేం చేయాలి? ఏం చేయాలి నేను? మీరు వెళ్ళిపోతా అంటే లేదు, నేను మాత్రం ఏం పైసలు చేస్తా? లేవు, పరిస్థితి బాగాలేదు, డబ్బులు ఏడు నుంచి సరే, తేవాలి? లేకపోతే లే, పోండి, అవసరం మీ లే. దారిని మీరు పోండి, నాకేం నా దారిని నేను చెప్పకు. పోతా, ఏం అంతే. చెప్పాలి? పో. అరే అమ్మా అనుష, నువ్వెప్పుడు వచ్చావమ్మా? సరే మరా, మీ అమ్మ ఎట్లా వస్తుందో చూడు. రా, అనూష వచ్చింది, రా, అనూష వచ్చింది. చూసావు కదా అనుష, ఎన్ని గొడవలు పడుతున్నామో, ప్రతిదానికి గొడవ గొడవలేవమ్మా, పడుతున్నాం. పరిస్థితులు బాగాలేక. పద. పదమ్మా, ఇంట్లో పద. అక్క నువ్వు ఏడవదక్క, నువ్వు ఏడిస్తే నాకు గిట్ల ఏడుపు వస్తుంది అక్క. చెప్పక్క ఏమైందక్క? అమ్మ నాన్న గిట్ల చెప్పలేక. చెప్పక్క ఏమైందక్క? చెప్పక్క. అదేం లేదురా. ఏంటనుష రమ్మన్నావు? ఏంటో చెప్పు. ఏం లేదు, చాలా రోజులైంది కదా కలిసి మాట్లాడి, అందుకే రమ్మన్నాను సురేష్. ఏంటిది 2 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదు? నేను ప్రపోజ్ చేశానని చెప్పి ఏమన్నా? అబ్బా,
టెన్షన్తో చచ్చిపోతున్నాను దీన్ని చూడకుండా ఉండలేక. ఎక్కడున్నావే? ఎందుకు ఇన్ని రోజులైంది? ఆ రోజు నెంబర్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు? నేను అలాంటి దాన్ని కాదు, దయచేసి నన్ను వదిలే. మా ఇంట్లో పరిస్థితి. ఆపు, అవన్నీ కాదు, నాకు నెంబర్ ఫస్ట్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నా గురించి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. దయచేసి నా వెంట పడకు. మా ఇంట్లో పరిస్థితి ముందే బాలేదు, ఇంకోసారి నా జోలికి వస్తే బాగుండదు. చూడు, ఇది నీ క్లాస్ వార్నింగ్. అయ్యో, ఏం జరిగిందో ఏమో. అను, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు. అవునే, ఏమైంది? వదిలేయండి, 10 నిమిషాలు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక నా వల్ల కాదు. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు చాలు. ఎక్కడికి వెళ్ళినా నాలాంటి ఆడపిల్లలను చాలా చులకనగా చూస్తున్నారు. ఏదో ఒకటి సాధించి మా కుటుంబానికి, మా ఊరికి మంచి పేరు తేవాలనుకుంటే ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. దీనికి ఒకటి పరిష్కారం. ఇది భరత నారి చరితం, తన జీవితమొక నరకం. అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. ఇది భరత నారి చరితం, తన జీవితమొక నరకం. అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. నేడు ఈ జగతికి మాతృమూర్తి కారణం. గర్భాన ఉన్న పిండం ఆడదైతేనే గండం. స్త్రీ జాతి నుదటనా ఇది తరగని శాపం. ఇక మారబోదులే ఈ పాపపు లోకం. అయ్యో మహిళా, నువ్వు ఇక బలవే. స్త్రీని మొక్కు దేశంలో గడప దాట భయం. విరిసే మొగ్గలను కోస్తూ తెగించే నవయుగం. ఎవరు రాసినో ఈ మహిళ జీవితం, ఏ వైపు నడిచినా నిప్పులపై పయనం. అయ్యో దేవుడు అన్నితాందుడే. ఇది భరత నారి చరితం, తన జీవితం ఒక నరకం. అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. నా మొబైల్ ఎడికి పోయింది? అమ్మా, సూసైడ్ లెటర్. హలో. హలో సురేష్, చెప్పు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. అనుష హాస్టల్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? అనుష సూసైడ్ లెటర్ రాసింది. ఏంటి? అవునా? తొందరగా రా. సరే సరే.
సురేష్. హలో అన్నా, అనుష సూసైడ్ లెటర్ రాసిందంటన్నా. అనుష సూసైడ్ లెటర్ రాసిందా? ఎందుకు? ఏమైంది సురేష్? ఏమో అన్నా, నాకు కూడా తెలీదు. హాస్టల్ నుండి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీరు రండి వెతుకుదాం. ఇప్పుడు ఎక్కడున్నావు సురేష్? అన్నా మీరు హాస్టల్ దగ్గరికి రండి. నేను అంజలి ఇప్పుడే వచ్చేస్తున్నాం. 2 నిమిషాలు. ఓకే. ఇంకా వెతికి లాభం లేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేయాలి. హలో సార్, ఎస్ఐ గారా? నమస్తే సార్. మా ఫ్రెండ్ అనుష సూసైడ్ లెటర్ రాసిందండి. కొంచెం హాస్టల్ దగ్గరికి వస్తారా? ఏమైందమ్మా? సార్, నేను చిన్నప్పటి నుంచి చాలా బాధలు అనుభవించాను సార్. ఇక నా వల్ల కాదు సార్, అందుకే చనిపోవాలనుకున్నాను. చిన్న చిన్న విషయాలకు మీలాంటి మహిళలు, ముఖ్యంగా చదువుకున్న యువతులు, ఉద్యోగాలు చేసే యువతులు అస్సలు ఆధారపడద్దు. మీకోసం ప్రభుత్వాలు ఈ రోజు మహిళల సంక్షేమం కొరకై, మహిళల రక్షణ కొరకై అనేక చట్టాలు అమల్లోకి తేవడం జరిగింది. ముఖ్యంగా మనం దేశంలో కొన్ని సంఘటనల తర్వాత నిర్భయ యాక్ట్ చట్టం గాని, మరియు ఇంకా ర్యాగింగ్ చట్టాలు గాని ఇంకెంతో పటిష్టంగా తయారైనాయి. దీని రక్షణ కోసం చట్టాలు అమలుపరచడమే కాకుండా ఎప్పటికప్పుడు దీన్ని రక్షించడం కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ మరియు ఈవ్ టీజింగ్ టీమ్స్ అలాంటివి ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఆధారపడకుండా, మీకు ఎవరైనా తొంటరి చేష్టలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ, ఆకతాయిలు కానీ, ఇంకా ఎవరైనా యువకుల నుంచి ఎటువంటి ప్రమాదాలున్నా, లేకపోతే ఎటువంటి ఈవ్ టీజింగ్లున్నా తక్షణమే మీరు డైల్ 100కి ఫోన్ చేసినా, లేకపోతే రక్షిత అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా 109కి కాల్ చేసినా, లేకపోతే షీ టీమ్ కు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, షీ టీమ్ ఇన్ఛార్జ్ కి తెలియచేసినా, మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడనే వాళ్ళకి మీరు ఎవరో తెలియకుండానే, ఎవరు కంప్లైంట్ చేశారనే పర్సన్ కూడా తెలియకుండానే ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆధారపడకుండా మీరు మీ యొక్క చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాణించాలి. ఈ కేసు డిఎస్పీకి రిఫర్ చేయండి. చెప్పండి. ఒక్క నిమిషం సార్. నమస్తే సారు. నమస్తే, చెప్పండి. అనుష మా అమ్మాయే సారు. కష్టపడి చదివించినాం. మీదేనా కేస్? అవును సారు. అమ్మాయి మానసిక వేదనకు గురవుతున్నప్పుడు తెలుసుకునే బాధ్యత లేదా మీకు? తల్లిదండ్రులుగా మీ బాధ్యత కాదా? గుర్తెరిగి ఉండాలి కదా మీరు. సారు, రైతు కుటుంబం సారు. పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసుకుని బతికేటోళ్ళం సారు. నా బిడ్డ మంచిగా చదువుకుంటుందని పట్నం పంపిస్తే ఈ విధంగా ఈ ర్యాగింగులు, ఈ వేధింపులు మాకేమీ తెలవదు సారు. కష్టపడికి పొద్దున్న లేస్తే పొలానికి పోయి
మేము ఎండనక వాననక తిండి తిప్పలు లేకుండా పనిచేస్తాం. నా బిడ్డ ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకాలు అవుతుంది అనుకుంటే ఈ ర్యాగింగ్లు వేధింపులు ఇదేం పరిస్థితి సారు? ఏదిటివ్వండి. మీరే కనుక్కోండి సారు. అసలేం జరిగిందమ్మా? చెప్పండి, ఏం జరిగింది అక్కడ? సార్ నేను చిన్నప్పుడు చాలా సంతోషంగా పెరిగాను సార్. ఆడపిల్ల మగపిల్లాడన్న భేదం కూడా తెలియదు సార్. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నాకు సంఘటన జరిగింది సార్. ఆ విషయం మాత్రం ఎవరికి చెప్పలేదు, ఇంట్లో కూడా చెప్పలేదు సార్. నేను కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ లో కూడా ర్యాగింగ్ జరిగింది సార్. అది కూడా ఎవరికి చెప్పలేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులను చూసి ఉద్యోగంకి వెళ్ళాను సార్. అక్కడ కూడా వేధింపులే సార్. ఈ ఆడపిల్ల జీవితం ఎందుకని చనిపోవాలనుకున్నాను సార్ నేను. చూడండమ్మా, ప్రపంచంలో మీలాంటి యువతులు చాలా మంది ఉన్నారు. ఇంత చిన్న విషయానికే మీరు ఇంతగా గాబరపడాల్సిన అవసరం లేదు. మీలాంటి యువతీ యువకులకు సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతి మహిళ ఈ సమాజంలో ఎంతో బాధపడుతోంది. మీ ఉద్యోగ ధర్మంలో ఇబ్బందులుంటే యాజమాన్యానికి చెప్పండి, కాలేజీలో ఇబ్బందులుంటే లెక్చరర్స్కి చెప్పండి, సమాజంలో ఇబ్బందులుంటే తల్లిదండ్రులకు చెప్పి సమస్యను పరిష్కరించుకోండి. చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూసి ప్రతిదానికి నేను చస్తానండం, ఈ లేఖలు రాయడం, ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదు. మహిళల రక్షణ కోసం చట్టంలో బలమైన సెక్షన్స్ ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మీరందరూ చట్టం దృష్టికి తీసుకొస్తే ఏ సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. మీరెప్పుడు ఆవేశానికి లోను కావద్దు. ప్రతి విషయానికి పరిష్కారం ఉంది చట్టంలో. మీరు చట్టాన్ని ఆశ్రయిస్తే మీకు చట్టం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. ఏ మహిళ కూడా ఈ దేశంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రతి మహిళ ఎదుర్కొంటున్న సమస్యలే ఇవన్నీ. ప్రతి మహిళ ఏదో ఒక సమస్యతో రోజు బాధపడుతూనే ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యల గురించి బాధపడద్దు. మీరు కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, మీకేమన్నా అయితే మీ అన్నదమ్ముల పరిస్థితి ఏంటి, మీ అక్క చెల్లెల పరిస్థితి ఏమిటి? కాబట్టి మీరు ఎప్పుడు ఆవేశానికి లోను కాకూడదు. మీకు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే చట్టం దృష్టికి తీసుకురండి, మేమున్నాం పరిష్కరించడానికి. సరేనా? ఆడపిల్లల సంరక్షణ కోసం ఇంతమంది ఉన్నారా? ఇకపై సంతోషంగా ఉండొచ్చు.